వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్. ఈరోజు మనం తెలివైన కోతి మరియు కపట మొసలి కథ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఓ తెలివైన కోతి పండ్లతో నిండిన చెట్టుపై జీవించేది. ఆ చెట్టు దగ్గర అందమైన నది ప్రవహించేది. పాపం ఆ కోతికి తెలియలేదు ఓ కల్మషమైన మొసలి ఆమెను కపట బుద్ధితో చూస్తుందని. ఓ రోజు మొసలి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, కోతి, ఈ చెట్టు పళ్ళు బాగానే ఉంటాయి, కానీ మా నది అవతల పండ్లు ఇంకా తీయగా ఉంటాయి. నువ్వు అక్కడ ఎప్పుడు ట్రై చేయలేదా? ఒరి ముసలి, నిజంగా తీయగా ఉంటాయా? కానీ నేను నది ఎలా దాటాలి? హాహాహా, అదేం పెద్ద విషయం కాదు. నా వీపు పైకి ఎక్కు, నేను తీసుకెళ్తాగా. నిజంగా నువ్వు అంత మంచివాడివా? సరే, వస్తాను అని ఆ కోతి ముసలి వీపుపైకి ఎక్కుతుంది. ఎప్పుడు చెప్తాను కోతి, నిన్ను తీసుకెళ్లేది నిజానికి పండ్ల కోసం కాదు. నీ గుండె రుచిగా ఉంటుంది, అది తినడానికి తీసుకురమని నా భార్య చెప్పింది. అందుకే ఇలా నిన్ను ట్రాప్ చేశాను. హా హా హా. అయ్యో, నా గుండెను చెట్టుపై వదిలి వచ్చాను. నువ్వు ముందుగా వెనక్కి తీసుకెళ్ళు, అప్పుడు దాన్ని తీసుకొని వస్తా. ఏంటి, నీ గుండె చెట్టుపై వదిలేసావా? సరే, నేను తిరిగి తీసుకెళ్తాను. కోతి తన చెట్టు దగ్గరికి చేరగానే ముసలి వీపుపై నుంచి చెట్టు మీదకి దూకి ఇలా అంటుంది, అరే ముసలి, నా గుండె నా లోపలే ఉంది. నిన్ను మోసం చేయడం చాలా ఈజీ. నీ మోసం నీ తెలివి ఛ అని తిట్టుకుంటూ ముసలి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు కోతి, అయిందా, బాగా అయిందా? నీకు మంచి పాఠం నేర్పించా. ఇంకోసారి ఎవరితో అలా చేయవు. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.